హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ ఎపిసోడ్ సూపర్ ఊపర్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కావ్య మాయని కలవడానికి ఇక ఇంటి నుండి స్టార్ట్ అయి వెళ్తూ ఉంటుంది. తనని ఫాలో అవుతూ రుద్రాని వెనకే వస్తూ ఉంటుంది. కావ్య తన మనసులో, ఏంటిది, అసలు నేను చేసేది కరెక్టేనా, ఒక్కసారి ఇలా చేసే అనవసరంగా లేనిపోని తలనొప్పి నెత్తి మీదకి తెచ్చిపెట్టుకున్నట్లయింది. ఈసారైనా నేను కరెక్ట్గా మాయని కలవడానికే వెళ్తున్నానా, లేదంటే ఈ మాయ వేరేనా, వెళ్ళి చూస్తే అన్నీ తెలుస్తుందిలే అని అనుకుంటూ ఇక మాయ ఇంటికి చేరుకుంటుంది కావ్య. ఇంతలోనే అప్పు కూడా అక్కడికి వస్తుంది. అప్పుడే కావ్య అప్పుతో, నాకు కొంచెం టెన్షన్గా ఉంది, ఏం జరుగుతుందో ఏంటో, మొన్న ఇలానే అని అంటే అప్పుడే అప్పు, అక్క ప్లీజ్ అనవసరంగా ముందుగానే కంగారు పడొద్దు, నేను క్లియర్గా కనుక్కున్నాను, ఆ బాబు తల్లి ఈ మాయనే, నువ్వు ముందు టెన్షన్ పడకుండా పద అని చెప్పి ఇక కావ్యం తీసుకొని లోపలికి వస్తుంది అప్పు. అప్పుడే సాహితీని పిలిచి, మాయని పిలుస్తావా అని అడిగితే, మాయ ఇంకా రాలేదు అంటూ, మరి ఈవిడెవరు అని అడుగుతుంది. తను మా అక్క, తనకి కూడా మాయ బాగా తెలుసు అని అంటే, అవునా అంటూ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలోనే మాయ వస్తుంది. అప్పుడే సాహితీ, అదిగో మాయ వస్తుంది అని చెప్పేసరికి ఇక వెనక్కి తిరిగి మాయను చూసి చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది కావ్య. అమ్మయ్య, తినే నేను వెతుకుతున్న మాయ అని అప్పుతో చెప్తుంది. ఇంతలోనే మాయ వీళ్ళిద్దరిని చూసి చాలా షాక్ అయి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే కావ్య, నీకోసమే ఎప్పటి నుండో ఎక్కడెక్కడో వెతుకుతున్నాను, ఇన్నాళ్ళకి దొరికావు అని అంటే అప్పుడే మాయ, మీరు నా కోసం వెతకడం ఏంటి, ఎవరసలు మీరు అని అడిగితే అప్పుడే కావ్య, నేనెవరో నీకు ముందు ముందు తెలుస్తుందిలే గాని ముందు నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ చెప్పు అని అడిగితే, దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతుంది మాయా. ఇంక దేని గురించి మాట్లాడుతున్నాను, ఎవరితోనో బిడ్డని కని ఆ బిడ్డని దుగ్గిరాల ఇంటి వారసుడని మా ఇంట్లోకి ప్రవేశపెట్టావు కదా, ఆ విషయం గురించి అనేసరికి స్టన్ అయిపోతుంది మాయా. అప్పుడే కావ్య, ఏంటి అలా చూస్తున్నావు, నిన్నే అడిగేదానికి సమాధానం చెప్పు, అసలు నిజాలన్నీ చెప్పు అని గట్టిగా అడిగేసరికి మాయకి ఏం చేయాలో అర్థం కాక ఇక అక్కడి నుంచి పరిగెడుతూ బయటికి వెళ్ళిపోతుంది. ఇక తన వెనకే అప్పు కావ్య ఫాలో అవుతూ చాలా దూరం పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇంతలోనే రుద్రాని తన కార్తో మాయని గుద్ది తనకి యాక్సిడెంట్ అయితే చేస్తుంది. అప్పుడే రుద్రాని తన మనసులో, ఇప్పుడుంటుంది అస్సలైన ఆట అని చెప్పి ఇక అక్కడి నుండి హ్యాపీగా వెళ్ళిపోతుంది రుద్రాని. అప్పుడే అప్పు కావ్య ఇద్దరూ కూడా మాయ దగ్గరికి వెళ్ళి తనను చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకువచ్చి అడ్మిట్ చేస్తారు. ఇదిలా ఉండగా ఇంటికి వచ్చిన రుద్రాని రాహుల్ని, చిత్రని ఇద్దరిని నిల్చోబెట్టి జరిగింది మొత్తం చెప్తుంది. ఇద్దరు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఏంటి మామ్ నువ్వు ఇలా చేసావు అని రాహుల్ అడిగితే, ఇంతకు మించి వేరే మార్గం ఏం లేదు, అయినా భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఆ మాయ స్పృహలోకి రాగానే కావ్య కంటే ముందుగానే తన దగ్గరకు వెళ్ళి తనని బెదిరించో భయపెట్టో ఇంకొకటి చేసో మొత్తానికి ఆ కావ్యనే యాక్సిడెంట్ చేయించిందని చెప్పి మాయతో చెప్పించాలి. అలాగే ఈ నిజాలేవి ఎప్పటికీ తను బయట పెట్టకుండా ఉండాలి అంటే మాయని హాస్పిటల్ నుండి మాయం చెయ్యాలి, ఇంతకు మించి వేరే దారి లేదు రాహుల్, ఎలా అయినా ఇవన్నీ నువ్వే చేయాలి అని చెప్తే, సరే మోమ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాహుల్. ఇదిలా ఉండగా మాయని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే తనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంతలోనే ఈ విషయం అంతా తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్కి వచ్చి మాయని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన కావ్యని, అప్పుని ఇద్దరిని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. అప్పుడే కావ్య, మేము రోడ్డుపై నుండి వెళ్తూ ఉంటే తను అక్కడ యాక్సిడెంట్ అయి పడి ఉంది, వెంటనే తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశాం అని చెప్తుంది. సరే అని చెప్పి ఇక పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే అప్పు, సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది తెలియాలంటే తను స్పృహలోకి రావాలి, అప్పటి వరకు ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే తనకి సెక్యూరిటీ అవసరం సార్ అని చెప్తే ఇక అక్కడే ముగ్గురు పోలీసులు ఉండి మాయ దగ్గరికి ఎవరు వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఇంతలోనే యాక్సిడెంట్ జరిగిన దగ్గరలో ఉన్న సీసీ క్యామ్ ఫుటేజ్ ఓపెన్ చేసి చూసేసరికి యాక్సిడెంట్ కావాలనే చేసినట్లుగా క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఇంకొంచెం క్లియర్గా చూసేసరికి అది రుద్రాని కార్ నెంబర్ అని తెలుస్తుంది. అది చూడగానే కావ్య స్టన్ అయిపోతుంది. అంటే రుద్రాని గారు కావాలని ఇదంతా చేశారనమాట. ఈ విషయం నేను మాయ కోసం వెతుకుతున్నానని, తినే నిజమైన మాయ అని
రుద్రాణి గారికి తెలిసిపోయింది. అందుకే ఇలా చేశారన్నమాట అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే రుద్రాణిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రాజ్ ఇంటికైతే వస్తారు. హాల్లో కూర్చొని హ్యాపీగా స్వీట్లు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే పోలీసులు రావడం చూసి రుద్రాణి, అబ్బో నా కొడుకు చాలా స్పీడ్గానే నేను చెప్పిన పని చేశాడే, అప్పుడే కావ్యని పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారనమాట అనుకుంటూ, రండి ఎస్ఐ గారు రండి, ఏంటి ఇలా వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, అయినా మీరు ఎవరి కోసం అయితే వచ్చారో తన ఇంట్లో లేనట్టుంది అని అంటే, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతారు పోలీసులు. ఇంతలోనే ఇంట్లో అందరూ కూడా బయటికి వస్తారు. ఏమైంది, ఎందుకు ఇలా వచ్చారు అని అడిగితే అప్పుడే ఎస్ఐ గారు ఈ ఇంట్లో రుద్రాణి అంటే ఎవరు అని అడిగితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది రుద్రాణి. నేనే రుద్రాణి అని అంటే, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని అంటారు. స్టన్ అయిపోతుంది రుద్రాణి. ఇంట్లో అందరూ కూడా షాక్ అయ్యేలా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంద్రాదేవి అదేంటి తనను అరెస్ట్ చేయడం ఏంటి అని అడిగితే తను ఈ రోజు మార్నింగ్ ఒక యాక్సిడెంట్ చేశారు అని అంటే స్టన్ అయిపోతుంది రుద్రాణి. ఇదేంటి సీన్ ఇలా రివర్స్ అయింది అనుకుంటూ ఉంటుంది. అది నేను అని అంటే, మేడం ఇంక మీరేం చెప్పవసరం లేదు, ఆల్రెడీ అక్కడ మీ కార్ నెంబర్ చూసాం, అలాగే మీ ఇంటి బయట ఉన్న సీసీ క్యామ్ ఫుటేజ్ని చూస్తే కూడా మీరే కార్ తీసుకొని బయటకు వెళ్ళడం మేము ఆ సీసీ ఫుటేజ్లో చూసాం, సో మీరు మర్యాదగా మాతో వస్తే బాగుంటుంది అనేసరికి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. రుద్రాణిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.